అబ్బోడా, గంగ పంచాయతీలో దోషిలా నిలబడ్డాడు చూడు. మొహంలో నెత్తురు సుక్కు కూడా లేదు, చూసినావా? శివ శిక్షేదో తన మీద వేసుకోవాలని వచ్చింది నాన్న. కానీ శ్రీవల్లి ఇన్ని రోజులు ఆ వెంకటపతి రాజు బండెక్కినందుకు, వాడితో కలిసి మాట్లాడినందుకు, నాకు కౌంటర్ల మీద కౌంటర్లు ఇచ్చినందుకు ఈరోజు తగిన శిక్ష అనుభవించింది. మీరు అసలు మనుషులేనా? మీకు జాలి దయ లాంటివి ఉండవా? ఒకవైపు మా అక్క నిశ్చితార్థం ఆగిపోయిందని మేమంతా బాధపడుతుంటే మీరిలా పగలబడి నవ్వుతారా? మీకు అసలు బుద్ధుందా? శ్రీవల్లి పెళ్లి జరగకపోవచ్చు అంటే మీరు నవ్వారు కదమ్మా. మరి మీరు చెప్పిందంతా అబద్ధం అయినప్పుడు మాకు కూడా నవ్వొస్తుంది కదా. గంగ నిశ్చితార్థం వద్దన్నాడు కానీ పెళ్ళంటూ చేసుకుంటే వెంకటపతిరాజునే చేసుకుంటానని శ్రీవల్లి అంది కదా. శ్రీవల్లి ఎంతమందిని చేసుకుంటానలేదమ్మా. వాడెవడో నెల్లూరోడు వస్తే వాణ్ణి చేసుకుంటానంది. కానీ వాళ్లే ఏదో కారణం చెప్పి పెళ్ళొద్దన్నారు. ఆ తర్వాత నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. ఆ తర్వాత అది క్యాన్సిల్ అయిపోయింది. తనతో పాటు అదే స్కూల్లో పనిచేసిన షణ్ముఖం వచ్చాడు, వాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు వెంకటపతిరాజు వచ్చాడు. ఈసారి వీళ్ళ అన్నయ్య నిశ్చితార్థం ఆపేశాడు. ఇలా పెళ్లి చేసుకుంటాను అంటుంది కానీ ఎవరిని చేసుకోదు, అలాగే ఉండిపోతాయి. నువ్వు ఇలాగే కోరుకున్నావనుకో, గంగబావ వాళ్ళ చెల్లి పెళ్లి జరిపించడమేమో గానీ ముందైతే మీకు కర్మకాండ జరిపిస్తాడు. నిశ్చితార్థం గంగే ఆపేశాడు. అసలు ఇదంతా చూస్తుంటే శ్రీవల్లికి పెళ్లి యోగం లేదేమో అనిపిస్తుంది ఎర్రాజు. అందుకే అబ్బోడట్ట అన్నాడు. శ్రీవల్లికి పెళ్ళి అయిపోతుంది, వెంకటపతిరాజు భర్త అయిపోతాడు. తర్వాత వాళ్ళు పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నట్టు ఊహించుకొని ఏదేదో చెప్పావు కదా నాగవల్లి. ఇప్పుడేమైంది? మీ అన్నయ్య మొహంలాగే నీ మొహం కూడా మాడిపోయింది కదా. వెంకటపతిరాజు గారు చాలా మంచివారు. ఆయనతో నిశ్చితార్థం వద్దని అన్నయ్య ఎందుకన్నాడో ఆలోచించాలి గాని ఇలా శాడిస్టుల్లాగా నవ్వకూడదు. దేవా ఏమో శ్రీవల్లి పెళ్లి జరగకూడదని కోరుకుంటున్నాడు. మీ మామయ్య ఏమో గంగకి ఏ చెల్లి పెళ్లి జరగకూడదని శపథం చేశారు. ఇప్పుడు శ్రీవల్లి నిశ్చితార్థం ఆగిపోతే వీళ్ళకి నవ్వు కాక ఇంకేం వస్తుంది? తిరుపతి, అసలు నవ్వు మాత్రమే కాదు, ఆనందం, ఆశ్చర్యం, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉండాయి. చెల్లి పెళ్లి చేస్తానని ఎగిరెగిరి పడ్డాడు, బొక్క బోర్లా పడ్డాడు. పంచాయతీలో ఆడి మొహం చూడాలి తిరుపతి. మీరు ఇలాగే నవ్వుతూ ఉంటే పిచ్చాసుపత్రికి తీసుకెళ్తారు. ఈ ఎట్టకారాలు సార్లే గాని వెళ్ళి పని చూసుకోరా. మీకు పని లేక పంచాయతీలో జరిగింది తలుచుకొని నవ్వుతున్నారు మావయ్య. ఏంటే మా నాన్ననే ఎదిరించి మాట్లాడుతున్నావు? అమ్మా నాగవల్లి, వీళ్లతో మనకెందుకు? గంగ నిశ్చితార్థం వద్దన్నాడంటే దానికేదో కారణం ఉంటుంది. నువ్వు వీళ్ల ముందు సంతోషపడాలి కానీ బాధపడకూడదు. నీ బాధను చూసి వీళ్ళు నవ్వకూడదు. మేము నవ్వకుండా ఉండటం కోసమైనా మీరు సంతోషంగా ఉండండి. కానీ శ్రీవల్లి మాత్రం అలాగే ఉండిపోతుంది. అప్పుడు అక్క మొగుడే దిక్కు అన్నట్టు చెల్లి మొగుడే దిక్కు. ఆ మాట నీ గొంతులో నుండి బయటికి రాకముందే ఆపే. ఇంకొక్కసారి ఇలాంటి తప్పుడు కూతలు కూసావే అనుకో, నా మెడలో తాళి కట్టిన వాడివని కూడా చూడను. నీ మెడ విరిచేస్తాను.
వదిన కాబట్టి వార్నింగ్ ఇచ్చి వదిలేసింది. అదే గంగబావ అయితే తెలుసు కదా. చిచి, నిన్ను కొడుకని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉందిరా. భార్య ముందే తన అత్త గురించి ఇంత నీచంగా మాట్లాడుతున్నావు. నీకంటే దుర్మార్గుడు ఇంకెవ్వడు ఉండడు. బాధగా ఉంటుందా బోడా? లేదు నాన్న, ఆనందంగా ఉంది. నాగవల్లన్న మాటలకు కాదు, గంగకి జరిగిన అవమానానికి. శ్రీవల్లి, నీది అమాయకత్వం అనాలో మంచితనం అనాలో తెలియట్లేదు. ఎందుకంటే వెంకటపతి రాజుగారిని ప్రేమిస్తున్నానని నువ్వెప్పుడూ చెప్పలేదు. ఆయనే నిన్ను ప్రేమించాడు. మీ అన్నయ్య పెళ్లి ఫిక్స్ చేశాడని నువ్వు ఒప్పుకున్నావు. ఇప్పుడు మళ్ళీ మీ అన్నయ్య పెళ్లి క్యాన్సిల్ చేస్తే శిక్ష మీ అన్నయ్యకి పడకుండా నువ్వు అడ్డుపడ్డావు. లేదు శివ, అమ్మ వెళ్ళిపోయిన తరువాత అమ్మైనా నాన్నైనా అన్నీ మా అన్నయ్య చూసుకున్నాడు. మా అన్నయ్య ఎప్పుడు మా గురించి ఆలోచిస్తూ ఉంటాడు తప్ప తనకంటూ ఒక జీవితం ఉందని కూడా మర్చిపోయాడు. అలాంటి మా అన్నయ్యకు ఏం చేసినా తన రుణం తీర్చుకోలేం. నా వల్ల మా అన్నయ్యకి శిక్ష పడుతుందంటే నేనెలా తట్టుకుంటాను? మా అన్నయ్య కోసం ఇలాంటి శిక్షలు ఎన్నైనా భరిస్తాను. మా అన్నయ్య ఎప్పుడూ తల దించుకోకూడదు. ఇలాంటి చెల్లెళ్ళు ఉండడం నా అదృష్టమమ్మా. ఆ శిక్ష ఏదో నేనే పడేవాణ్ణి. నువ్వు ఎందుకమ్మా నేరం నీ మీద వేసుకున్నావు? అన్నయ్య, మా కోసం నువ్వు కష్టపడింది చాలు. మమ్మల్ని పెంచి చదివించి మాకు పెళ్లిళ్ళు చేయడానికి నువ్వు ఎన్ని ఇబ్బందులు పడకూడదన్నయ్య. ఇక కష్టపడితే నీ కోసం మేం కష్టపడాలే కాని మా కోసం నువ్వు కష్టపడకూడదు. ముహూర్తం పెట్టిన నేనే పెళ్లి వద్దన్నందుకు ఊరంతా కలిసి నన్ను పంచాయతీలో నిలబెట్టారు. హ్, ఎందుకు ఈ పెళ్లి ఆపుతున్నావని ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడారు. కానీ నువ్వు నన్ను ఒక్క మాట కూడా అనలేదు. చాలా సంతోషమమ్మా. నీకిష్టం లేకుండా నేనేం చెయ్యనన్నయ్య. పోయినసారంటే జాతకాలు కలిసినా మనసులు కలవలేదు, పోనీలే అనుకున్నాం. కానీ ఈసారి మనలో కలిసిపోయిన డాక్టర్ గారు పెళ్లి చేసుకుంటానన్నా వద్దన్నావెందుకన్నయ్యా? అవునన్నయ్య, వెంకటపతి రాజుగారు మంచివారు కదా. తన మీద నీకు మంచి అభిప్రాయం ఉంది. ముహూర్తం చూసావు, నిశ్చితార్థానికి ఏర్పాట్లు కూడా చేశావు. చివరి నిమిషంలో ఎందుకన్నయ్య నువ్వే వద్దన్నావు? నన్నేం అడగండమ్మా.
ఎలా బావా ఏ కారణం లేకుండా నువ్వు నిశ్చితార్థం ఆపావు? అదేంటో మేం కూడా తెలుసుకుంటేనే వెంకటపతి రాజు గారిని అసలు ఇంట్లో కూడా రానివ్వాలో వద్దో తేల్చుకుంటాం కదా. అక్కర్లే శివ. వెంకటపతి రాజు గారితో శ్రీవల్లి నిశ్చితార్థం జరగడం నాకు ఇష్టం లేదు. అందుకే ఆపాను. మా అన్నయ్య మాట మార్చలేదు. నాకు వెంకటపతి రాజు గారికి పెళ్లి చేస్తానని చెప్పిన మాట నిజం కాకుండా వాయిదా పడింది అంతే. వెంకటపతి రాజు గారు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడో లేదో నాకు తెలీదు, కానీ నేనైతే ఇతన్ని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోనని ప్రమాణం చేస్తున్నాను. కానీ ఊరందరి ముందు శ్రీవల్లి పెళ్లి చేసుకుంటే తననే చేసుకుంటానని చెప్పింది. ఆ మాటకు ఏమంటావు బావా? నేనిప్పుడు ఏమీ మాట్లాడదలుచుకోవట్లేదు. నువ్వేం మాట్లాడకపోయినా ఏ కారణం చేత పెళ్లి ఆపేశారని ఊరంతా మాట్లాడుకుంటారు బావా. వెంకటపతి రాజు గారు ఎన్నిసార్లు డ్రాప్ చేసినా, ఎన్నిసార్లు పలకరించినా తనంటే నీకు ఇష్టమా అని నువ్వు అడిగేంత వరకు శ్రీవల్లి తన మనసులో మాట చెప్పలేదు. నిన్ను అంతలా గౌరవిస్తుంది, నీ మాటకు కట్టుబడి ఉంటుంది. నువ్వు కూడా నీ చెల్లిని అంతలా ప్రేమిస్తావు కదా, మరి ఎందుకు మీ చెల్లెలి ప్రేమని పెళ్లిని కాదన్నావో చెప్పు బావా. చెప్పన్నయ్యా. ఎందుకే అన్నయ్యని ఇబ్బంది పెడతారు? అన్నయ్య ఏం చేసినా మన మంచికే చేస్తాడు. ఆ రోజు పెళ్లి కొప్పుకున్నాడంటే వెంకటపతి రాజు గారు నన్ను సంతోషంగా చూసుకుంటాడన్న నమ్మకం అయి ఉంటుంది. ఈరోజు పెళ్లి వద్దన్నాడంటే దానికి కూడా ఒక కారణం ఉండే ఉంటుంది. అన్నయ్య చెప్పకపోతే మీరెందుకు అన్నయ్యని ఇబ్బంది పెడుతున్నారు? చూసావా బావా, అసలు నువ్వు ఎందుకు ఈ పెళ్లి వద్దన్నావని కూడా అడగట్లేదు. ఇలాంటి చెల్లికి కూడా నువ్వు నిజం చెప్పట్లేదు బావా. తను కూడా వినాలని అనుకోవట్లేదు కదా, నువ్వెందుకు నా చెల్లిని రెచ్చగొడుతున్నావు? విషయం తెలుసుకోవాలని అనుకున్నాను, నీకు చెప్పాలని లేదు. శ్రీవల్లికి వినాలని లేదు. మధ్యలో నాకెందుకు? సరే, భోజనం చేద్దాం పదండి. మేమప్పుడే తినేసాం వదినా, మీకు వడ్డిస్తాను రండి. నాకు ఆకలిగా లేదమృత. ఆకలిగా లేదంటే ఎలా అమ్మా? భోజనం చెయ్యి. వద్దన్నయ్యా, ఇప్పుడు తినాలనిపించట్లేదు. జరిగింది తలుచుకుని బాధపడుతున్నావా శ్రీవల్లి? ఆకలేం లేదు శివ, మీరు తినండి. తను బాధలో ఉంది, తినను అంటుంది. నీకు వడ్డిస్తాను పద బావా. నాకు కూడా తినాలని లేదు. ఏంటి ఏదో జరిగిపోయినట్టు అందరూ భోజనాలు మానేస్తారా? మీ చెల్లెళ్ళు వడ్డిస్తేనే నువ్వు తినాలా? పెళ్ళాన్ని నేనున్నాను కదా, నేను పెడతాను. కూర్చో బావా, తిను. నాకు ఆకలిగా లేదని చెప్పాను కదా. శ్రీవల్లి తినలేదని నువ్వు తినకుండా ఉంటావా? అయితే నేను కూడా తినను. నువ్వెందుకు ఉండాలి? కుముద, అమృత తిన్నారు కదా, నువ్వు కూడా తిను. మరి నువ్వు తినకూడదా? వాళ్ళకి ఎప్పుడూ నేనే వడ్డించి తినిపించేవాణ్ణి, కానీ ఇప్పుడు వాళ్లే ముందు తినేశారు. అంతే చాలు. నాకు ఆకలిగా లేదు, వదిలేసేయ్. అలా అంటే కుదరదు బావా. పెళ్ళాన్ని నేను పెడుతున్నాను కదా, తినాల్సిందే. హేయ్,
ఒక పూట తినకపోతే ప్రాణమేం పోదు కదా. వెళ్ళిక నుంచి. అలా అంటావేంటన్నయ్య? శ్రీవల్లక్కకి సర్ది చెప్పి మేము తినిపిస్తాం. నువ్వు వదిన కలిసి భోంచేయండి. వద్దమ్మా, నాకు ఆకలిగా లేదు. మీరు తిన్నారు కదా, ఇక పడుకోండి. ఏమైంది మీకు? మీరెప్పుడు కలిసిమెలిసి బాగానే ఉంటారు కదా. ఈరోజు ఏంటి మీరు ముందే తినేశారు? శ్రీవల్లేమో తిననంటుంది, తనని చూసి మీ అన్నయ్య తిననంటున్నాడు. మరి నేను కూడా ఈరోజు కడుపు మార్చుకోవాల్సిందే. నువ్వు తిను శివ. మీరు తినకపోతే నేను ఒక్కదానే ఎలా తింటాను? నేను కూడా తినను. అన్నయ్యకి అక్కకి అంటే అలవాటు, నువ్వు తట్టుకోలేవు వదినా. మళ్ళీ ఏ అర్ధరాత్రిలో లేచి మా అన్నయ్య మీద పడితే పర్లేదు. ఎక్కడైనా కింద పడితే హాస్పిటల్ ఖర్చులు అవి ఇవి ఉంటాయి కదా, అన్నయ్యకి ఖర్చు పెరిగిపోతుంది. నేను తినడం కాదు, అసలు మీ అన్నయ్యతో ఎలా తినిపించాలో అది ఆలోచించండి. ఏముంది, అన్నయ్య తినేంత వరకు మేమంతా మాట్లాడమని చెప్తాం, అప్పుడు తింటాడు. హే, చూసుకోవా, నీళ్లు మీద పడ్డాయి. సారీ బావా, చూసుకోలేదు కాబట్టి కొన్నే పడ్డాయి. అదే చూసుకొని ఉండుంటే మొత్తం పడేసేదాన్ని. పిచ్చా ఏంటి నీకు? అసలే వాతావరణం చల్లగా ఉంటే నీళ్లు మీద గుమ్మరిస్తున్నావు. ఆహా, మీకు మాత్రం అట్మాస్ఫియర్ హాట్గా ఉండాలి, మా అక్క నెత్తిన మాత్రం మీరు 101 బిందెలతో నీళ్లు పోయాలి. తను చలికి వణికిపోయినా పర్లేదా? ఓహో, అది మనసులో పెట్టుకునే నా మీద నీళ్లు కొట్టావన్నమాట. నేను కావాలని కొట్టలేదు. నిజంగా నేను మనసులో అనుకొని ఉంటే నీళ్లు కాదు, నిప్పులు తెచ్చిపోసేదాన్ని. చూడు, మీ అక్క 101 గుంజీలు తీయాలని మేమేం కండిషన్ పెట్టలేదు. మీ అన్న పంచాయతీలో అన్న మాట నిలబెట్టుకోనందుకు ఆనవాయితీ ప్రకారం అలా శిక్ష అనుభవించాల్సి వచ్చింది. నిజానికి వాడు గుంజీలు తీయాల్సింది. పిక్కలో బలం ఉంది కాబట్టి 1116 గుంజీలైనా తీసేవాడు. ఆ ముక్క తెలియక మీ అక్క నేనే ఎక్సర్సైజ్ చేస్తానన్నట్టుగా పోటుగత్తెలా ముందుకొచ్చింది. నువ్వలా అనుకుంటున్నావేమో. మా అన్నయ్య పరువు కాపాడ్డానికి మా అక్క త్యాగం చేసింది. పిచ్చి నాగవల్లి, మీ అన్న పరువు నిశ్చితార్థం ఆపేయటంతోనే పోయింది. అది గమనించని శ్రీవల్లి ఇంకా అన్న వెన్న అనుకుంటూ బాధలు పడుతుందంటే నిజంగా అమాయకురాలే. నీకు చావు తెలివిదాట్లు ఎక్కువ కదా. కాస్త మీ అక్కకి మంచి చెడులు చెప్పి ఈ కాలానికి తగ్గట్టుగా బ్రతికేలా చెయ్యొచ్చు కదా. పిల్లిని రెచ్చగొట్టినా అది 6 అడుగుల మనిషినైనా గొంతు కొరికి నేల మీద పడుకోబెడుతుంది. మా అక్క కూడా చాలా వరకు మౌనంగా ఉంటుంది, అప్పుడప్పుడే మాట్లాడుతూ ఉంటుంది. ఏడిపిస్తే ఏడుస్తుందనేసి నువ్వు పొరపాటు పడిపోయి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం పిల్లిలా కాదు, పులిలా తిరగబడుతుంది. ఇదిగో, నువ్వు మీ అక్కలో రాని మార్పు గురించి గొప్పగా చెప్పావు, కానీ వీలైతే మీ అక్క భవిష్యత్తు గురించి ఆలోచించు. పాపం, మళ్ళీ తనని ఎవరు పెళ్లి చేసుకుంటారో ఏంటో కదా. ఎవరొస్తారో ఏంటో అనేసి నువ్వు తెగ ఆలోచించాల్సిన అవసరం లేదు బావా. ఎందుకంటే ఇప్పటికైనా సరే పెళ్ళంటూ చేసుకుంటే వెంకటపతి రాజుగారినే చేసుకుంటానని పంచాయతీలో అందరి ముందు తెగేసి చెప్పింది మా అక్క.